ఏ అమ్మాయి కూడా విడాకులు తీసుకున్న తర్వాత భరణం కోరుకోకుండా ఉండదు. కానీ ఒక్క అమ్మాయి మాత్రం పైసా భరణం కూడా ఆశించలేదు. ఆమె మరెవరో కాదు, సమంత. 2021వ సంవత్సరంలో ఈమెకు నాగ చైతన్యతో విడాకులు జరిగాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ మధ్య కొన్ని జంటలు విడిపోతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు, అదేవిధంగా 2 దశాబ్దాలుగా కలిసి ఉంటున్న జంటలు కూడా విడాకులు తీసుకోవటం ఈ మధ్యకాలంలో చాలానే చూశాం. విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్య భరణం డిమాండ్ చేయటం సర్వసాధారణం. ఒక్కొక్కరు విడాకుల తర్వాత 100 కోట్ల రూపాయలకు పైగా భరణం తీసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు హృతిక్ రోషన్ తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు 380 కోట్ల రూపాయల భరణం ఇచ్చాడు. అది అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ అయింది. ఏ అమ్మాయి కూడా విడాకులు తీసుకున్న తర్వాత భరణం కోరుకోకుండా ఉండదు. కానీ ఒక్క అమ్మాయి మాత్రం పైసా భరణం కూడా ఆశించలేదు. ఆమె మరెవరో కాదు, సమంత రుతుప్రభు. 2021వ సంవత్సరంలో ఈమెకు నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఒప్పందం ప్రకారం 200 కోట్ల రూపాయల భరణం అక్కినేని కుటుంబం సమంతకు ఇవ్వాలి. వాళ్లు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారట. కానీ సమంత ఒక్క పైసా కూడా తీసుకోలేదట. సమంత సన్నిహితులు కనీసం 50 కోట్ల రూపాయలైనా తీసుకోమని ఆమెకు సలహాలిచ్చారు. కానీ సమంత అందుకు ఒప్పుకోలేదు. నాకు ఎవ్వరి డబ్బులు అవసరం లేదని, తన సొంత కాళ్ల మీద నిలబడే సత్తా ఉందని ఆమె తన సన్నిహితులతో చెప్పిందట. విడాకుల తర్వాత సమంత శారీరకంగా ఎన్ని ఇబ్బందులకు గురైందో మనందరికీ తెలిసిందే. చావు బ్రతుకులతో పోరాడి బయటకు వచ్చింది. డబ్బులు బాగా ఖర్చయిపోయాయి. ఆరోగ్యం బాగా లేకపోవటం వల్ల సమంత సినిమాల సంఖ్య కూడా బాగా తగ్గించేసింది. అలాంటి సమయంలో ఆమెకు అక్కినేని కుటుంబం ఇచ్చే భరణం తీసుకుని ఉండుంటే ఎంతో ఉపయోగపడేవి. కానీ ఆమె అలాంటివి ఆశించలేదు. ఒంటరిగా నిలుచుని పోరాడింది. కేవలం ఆమె నిలబడటమే కాకుండా ఒక ప్రొడక్షన్ హౌస్ని స్థాపించి కొత్త వాళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి వాళ్లను నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి మహిళ దేశంలో ఎంతమంది ఉంటారో మీరే చెప్పండి. ఈమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మగవాళ్లకైనా ఆడవాళ్లకైనా ఉంది. అందుకే సమంతని అందరూ అంతలా గౌరవిస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవలే పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్న సమంత మళ్లీ సినిమా షూటింగ్స్తో బిజీ కానుంది. ఇప్పటికే ఈమె మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్లో పాల్గొంటూ ఉండగా నెట్ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కిస్తూ ఉండటం, రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇవి రెండూ కాకుండా రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించే అవకాశం ఉంది.